సింహాద్రి అయితే సిమ్ని తీసుకుని వచ్చి బిడ్డ ఈ సిమ్ని ఈ ఫోన్లో వెయ్యు పనిచేస్తుందో లేదో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కుట్టి అయితే ఫోన్లో సిమ్ని అయితే వేస్తుంది. ఇంతలో జ్యోతికి మెసేజ్ వెళ్తుంది. ఇక సిమ్ అయితే ఆన్లైన్లోకి వచ్చినట్లుగా. ఇక జ్యోతి అయితే ఆ ఫోన్కి ఎవరా అని చెప్పి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేయడంతో అక్కడ ఉన్న కుట్టి చేతిలో ఉన్న ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది. అది చూసి సింహాద్రి అయితే ఏంటి బిడ్డ ఫోను సిమ్ వేయగానే ఇంకొక ఫోన్ వస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అంతలో అక్కడ ఉన్న జ్యోతి అయితే మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ట్రై చేస్తూ ఉండగా కుట్టి అయితే ఆ సిమ్ని వేసి ఆన్ చేస్తుంది. పనిచేస్తుంది నాయన అని చెప్పి అంటుంది. ఇక జ్యోతి కాల్ రావడంతో కుట్టి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జ్యోతమ్మ ఈ ఫోన్కి ఫోన్ చేయడం ఏంటి, అసలు ఏంటి అని చెప్పి కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింహాద్రి అయితే ఏంటి బిడ్డ సిమ్ వేయగానే ఫోన్ వచ్చిందేంటి, ఎవరు చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాదు నాయన ఈ ఇంట్లో సిగ్నల్ ఉండదు కదా, బయటికి వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి కుట్టి అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇక జ్యోతమ్మ కాల్ని కట్ చేసి అందులో ఉన్న సిమ్ని తీసి చూస్తుంది. అసలు ఎక్కడిది ఈ సిమ్, నాన్నకి ఈ సిమ్ ఎలా వచ్చింది, ఈ సిమ్కి జ్యోతమ్మ కాల్ చేయడం ఏంటి, నాకు ఏంటి అర్థం కావటం లేదని చెప్పి కుట్టి అయితే ఆ సిమ్ని పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్నకి ఈ సిమ్ ఎలా వచ్చింది, అయినా జ్యోతమ్మ ఈ ఫోన్కి ఫోన్ చేయడం ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.